చూపుతారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మొక్క పెరుగుతుంది. ఆ మొక్క పెరిగే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చెట్టు ఉంది అనుకుందాం. ఆ చెట్టు స్ట్రేట్గా ఉంటే ఆ మొక్కకి మనం అక్కడ ఆధారం పెడితే ఆ మొక్క సేమ్ అదే చెట్టు మాదిరిగా స్ట్రేట్ పెరుగుతుంది. అవునా కాదా? అంటే ఆధారం సపోర్ట్ వెనుక ఒక మీరు చిన్న మొక్క సాప్లింగ్ నాటినప్పుడు దానికి పక్కకి ఒక కంకబద్దనో లేదా ఒక చెట్టు ఒక కట్టెగట్టి కడతామా కట్టమా చూసింది ఎప్పుడన్నా మీరు? ఓకే, ఆధారం సపోర్ట్ కడతాం. అది స్ట్రేట్ ఉంటే మొక్క ఎట్లా పెరుగుతుంది? స్ట్రేట్ పెరుగుతుంది. ఇట్ట వంకలు ఉంటే వంకర్ర పెరుగుతుంది. సో మనము మంచి మిత్రుల ఎంపిక చేసుకుంటే మనం ఏ విధంగా తయారవుతాం? మంచి వాళ్ళం అవుతాం. సార్ మంచి మిత్రులు చెడ్డ మిత్రులు ఉంటారా? మంచి చెడు అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే సమాజ ఆమోదయోగ్యమైన పనులు. సమాజం ఏది ఇష్టపడితే ఆ పనులు చేస్తే వాళ్ళను మంచి అంటారు. దాన్ని వ్యతిరేకం చేస్తే మంచి వాళ్ళు కాదు. మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులకు ఆశయాలకు అనుగుణంగా మన యొక్క ఆలోచనకు అనుగుణంగా ఏ మిత్రులు ఉన్నారో వాళ్ళనే ఎంపిక చేసుకొని వాళ్ళతోనే మనం స్నేహం చేయాలి. అర్థమవుతుందా? దీనికి ఒక పద్యం ఉంది. కొంచెపు సాంగత్యమున ఏంటి? కొంచెపు సాంగత్యమున అంచితముగా కీడు వచ్చును, అది ఎట్లని కించిత్తుగా నల్లి కుట్టిన మంచమునకు చేటు వచ్చు మహిళ సుమతి. ఇది భజన రచించినటువంటి శతకం, సుమతి శతకం అన్న తెలుగులో. మళ్ళీ ఇది పడుతుంది. కొంచెపు సాంగత్యమున అంచితముగా కీడు వచ్చును, అది ఎట్లని కించిత్తుగా నల్లి కుట్టిన మంచమునకు చేటు వచ్చు మహిళ సుమతి. మీకు నల్లులంటే వేలంగా చెప్తాం. ఇప్పుడు కొంచెం సాంగత్యం అంటే చెడ్డవాడి స్నేహం, అంచితంగా కీడు వచ్చు, మనం వెలకుంటేనే కీడు వస్తుంది. అది ఎట్లంటే నల్లులు కొడితే మనం నల్లిని కొట్టక దేని కొడతారట వాళ్ళు? మంచంను కొడతారు. మంచం కొడితే ఏం రాస్తుంది? నల్లి రాస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు చెడ్డని చోటు ఉంటే ఫస్ట్ చెడుని కొట్టారు, రాని చోట ఉన్న మనని కొడతారని అర్థం. కాబట్టి మంచి వారి స్నేహం మనకు మంచిది. అర్థమవుతుందా? కాబట్టి ఉత్తముల స్నేహం సజ్జన సాంగత్యం అంటారు. ఇలాంటి సజ్జన సాంగత్యాన్ని మీరు చేయాలి. 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళకు బోర్ కొడుతుందా? ఇంకొక 5 నిమిషాలు క్లోజ్ చేస్తేనే మీరు స్ట్రేట్ కూర్చొని వింటే ఓకేనా? గుడ్. అయితే దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న వరంగల్ జిల్లాలో 2008 ప్రాంతంలో ఇంతకుముందే 10th క్లాస్ విద్యార్థులు ఇద్దరు 3వ వ్యక్తి బైక్ ఎక్కిపోతున్నారు. సేమ్ అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఒకడు బైక్ మీద వెళ్తూ ఉంటే మిగతా మధ్యలో రోడ్డు పైన ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు దోస్తులు. అరే ఎటు పోతున్నారు ఆపు అని వీళ్ళిద్దరు కూడా ఎక్కారు. వాడు ఎక్కడికి వెళ్తున్నారో వెనుకున్న ఇద్దరికి తెలియదు. బండి నడుపుకుంటూ వెళ్ళిండు. వాని బ్యాగులో నుంచి యాసిడ్ బాటిల్ తీసిండు, ఒక అమ్మాయి ముఖం మీద పోసి. వినబడిందా లాస్ట్? ముగ్గురు బైక్ మీద వెళ్తున్నారు. వెనుక కూర్చున్న ఇద్దరికి అసలు వాడు ఎక్కడికి వెళ్తుండో తెలియదు. ఫ్రెండ్స్ కాబట్టి వెనుక ఎక్కి కూర్చున్నారు. వీడు ఎటు పడుతుందో తెలియదు. ఆ యాసిడ్ పోసేంత వరకు తెలియదు. పోసిడు అయిపోయింది. ఆ అమ్మాయి గిలగిల కొట్టుకుంటూ కింద పడిపోయింది. కొంతకాలం తర్వాత చనిపోయింది. ఇప్పుడు యాసిడ్ పడిన తర్వాత వీళ్ళు వెనుక కూర్చున్నారు. ఏ పని చేసినారో ఎందుకు కూర్చున్నారని వాళ్ళని తిడుతున్నారు. కానీ మళ్ళీ వెనక తీసుకోవచ్చు, అది తీసుకోవాలి. పోలీసులు పట్టుకొని పోయారు. పట్టుకొని పోయిన తర్వాత తెల్లారు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ ఎంత అరిచి గీ పెట్టి మొత్తుకున్నా మాకు ఏం తెలుసు సార్, మేము బైక్ ఆడు పోతూ గుర్తుకు ఎక్కినామని చెప్పినా వినకుండా వాళ్ళ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి పడేసారు, కాల్చి పడేసి. ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ ఉన్నటువంటి సజ్జన ఆ పని చేసి, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చేయాలి కూడా పని. ఎందుకు చేయాలంటే ఎవడికి పడితే వానికి బైక్ ఎక్కి, ముగ్గురు కాదు నలుగురు బైక్ ఎక్కి రడి రడి అంటూ సౌండ్ ఇచ్చుకుంటూ, ఆడపిల్లలు కనబడగానే ఎక్కువ మోత మోగించుకుంటూ, పాఠశాలల గేట్ల ముందు, కాలేజీల గేట్ల ముందు, దేవాలయాల గేట్ల ముందు, హాస్టల్స్ ముందు, హాస్పిటల్స్ ముందు పోజులు కొట్టే వాళ్ళకు ఎన్కౌంటరే కరెక్ట్. మీరు ఒప్పుకుంటారా లేదా? పొట్టులో చెప్పట్లు. కానీ ఇప్పుడు చెప్పండి, ఎన్కౌంటర్ ఎట్లా కరెక్ట్ అవుతుంది? వీళ్ళిద్దరికి పాపం అన్ని పుణ్యం తెలియదు. వాడెవడో దోస్తుగాడు ముఖం చూసి వీడు ఎక్కిండ్రు, వీళ్ళిద్దరిని అట్లా కాల్ చేసి కరెక్టా? ఎట్లా కరెక్ట్ అవుతుంది? వాళ్ళు అన్యాయం, వాళ్ళకి ఏం సంబంధం లేని చెప్పినా కానీ వాళ్ళని తీసుకుపోయి ఎందుకు కాల్ చేసిండ్రు?
వాళ్ళు పైకెక్కిరు కాబట్టి, తప్పు చేసేవారు ఎంబడ మీరు ఉన్నారు కాబట్టి, చేయకపోయినా ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళు అనుభవించారు, మృతి చెందారు, అక్కడి వరకు అయిపోయింది. మరి వాళ్ళని కన్న తల్లిదండ్రుల బాధ ఏంటి? పోసినవాడు హంతకుడు, వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచి చదివించి డిగ్రీ వరకు యూనివర్సిటీ విద్య వరకు చదివిస్తే తల్లిదండ్రుల మాటలు వినకుండా, అవి నెత్తికెక్కించుకోకుండా, వంట పట్టించుకోకుండా, గురువులు చెప్పిన మాటలు వంట పట్టించుకోకుండా, ఫ్రెండ్స్ తోటి గుడ్డిగా నమ్మి బ్లైండ్గా అమాయకంగా బైకుల మీద వెళితే జరగాల్సిన నష్టం జరిగింది. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఒక అబ్బాయి బాడీని తీసుకువెళ్ళమంటే వాళ్ళ తండ్రి నాని బాడీని నేను తీసుకుపోనని నిరాకరించాడు. తీసుకుపోలేడు శవాన్ని. ఎందుకో తెలుసా? నా కొడుకు ఏ తప్పు చేయలేడు, వాడు నా హృదయంలో బ్రతికే ఉంటాడు, చనిపోలేదు, ఆ శవం నాకు అక్కర్లేదు, వాడు ఎక్కడో ఒక దగ్గర చదువుకుంటూ ఉంటాడు అని నేను భావించుకుంటాను. శవాన్ని కూడా తీసుకుపోలేదు. అంత ప్రేమ కలిగి ఉంటుంది తల్లిదండ్రులు. మరి తల్లిదండ్రులకు మనం ఎలాంటి బహుమతి ఇవ్వాలి? ఈ రూపంలోనా? కాదు. ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, రెవెన్యూ ఆఫీసర్స్గా, అడ్మినిస్ట్రేటర్స్గా, టీచర్స్గా, లాయర్స్గా ఎంతో గొప్పనైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సాధించి వాళ్ళకు బహుమతిగా ఇవ్వాలి. ఎవరిస్తారు? ఎవరివ్వాలి? గట్టిగా చెప్పురా నాయన. ఇస్తారా లేదా? రైట్. ఇప్పటి వరకు మనం తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నాం, గురువు గురించి చెప్పుకున్నాం, మిత్రుల గురించి చెప్పుకున్నామా లేదా? రైట్. ఇక వీటన్నిటికీ సమమైనది, ఉత్తమమైనది ఏంటిదంటే కాలం, సమయం, టైం. ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయులు, మీకు బోధించే ఉపాధ్యాయులు, మీ ముందు మాట్లాడుతున్న టీచర్స్ ఒకప్పుడు మీ మాదిరిగా మట్టిలో కూర్చొని మిత్రులతో చదువుకున్న వాళ్ళే. ఒక్కసారి వాళ్ళని అడగండి, నన్ను కూడా అడగండి. మీతో పాటే చదువుకున్న మీ మిత్రులు మీ పాటిగా మీతో పాటు ఈ రంగాల్లో ఉన్నారా అని 100% ఆన్సర్ వస్తుంది. ఒకరు మాకంటే మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పవచ్చు, ఒకరిద్దరు, లేదా లేరు అని చెప్పవచ్చు. అంతకంటే మంచి పొజిషన్లో ఉన్నవారు అని చెప్తున్నారు, అసలు అందుబాటులో లేరు అని కూడా చెప్పవచ్చు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు మీరు చెప్పండి, ఈ విధంగా ఒకే పాఠశాలలో ఒకే బెంచ్ పైన లేదా ఈ విధంగా ఒకే వరుసలో కూర్చున్నటువంటి అందరూ రేపటి రోజున ఒకే పొజిషన్లో ఉండాలని లేదు, ఒకే రకమైన ఉద్యోగాలు చేస్తారని లేదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుందంటే టైం, సమయం. సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, సమయానికి అనుగుణంగా సమయాన్ని గౌరవించి, దీనికి ఒక పాట కూడా ఉంది, కాలం నీతో నడవడు నిన్నడిగి ముందుకు సాగదు, సమయమే సమయమే సరే. కాబట్టి సమయం మన కోసం ఆగదు, దానికి విలువ ఇస్తే అర్థమవుతుందా? ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళు గొప్పనైనటువంటి స్థితిలో ఉంటారు. నీ పేరేంటమ్మా? పావని, రేణు. వీళ్ళిద్దరూ ఒక 10 సంవత్సరాల తర్వాత ఇదే వాంకిడి కళాను పాఠశాల ముందుకెళ్ళి వెళ్తున్నారు అనుకుందాం. ఒకళ్ళు రై రై రైమంటూ బుగ్గ కారులో వచ్చారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇంకొకరు 2 వీలర్ మీద వచ్చి ఇక్కడ ఈ పాఠశాల ముందు ఆగారు. ఇద్దరు మాట్లాడుకునే క్రమంలో ఎవరు డామినెంట్గా మాట్లాడతారు, ఎవరు మెల్లిగా మాట్లాడతారు? బైక్ మీద వచ్చిన వాళ్ళు తెలియకుండానే ఎలా మాట్లాడతారు? మెల్లగా మాట్లాడతారు. అదే బుగ్గ కారు మీద వచ్చిన వాళ్ళు ఈ విధంగా ఉండి మంచిగా ఏమే ఇట్లా ప్రేమతోటి, ఫ్రెండ్స్ కదా. ఇంత అంటే దాని అర్థం ఏంటి? మనము రేపు పొజిషన్ ఉన్నప్పుడు మన యొక్క ఆత్మస్థైర్యం పెద్దగా ఉంటుంది, మన యొక్క అభివృద్ధి గొప్పగా ఉంటుంది, మనని గౌరవం అనేటువంటిది గొప్పగా ఉంటుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది. అవునా కదా? కాబట్టి అందరూ ఒకే పొజిషన్లో ఉండకపోయినా
మంచి వ్యక్తులుగా సమయాన్ని విలువ ఇచ్చి వినియోగించుకుంటే గొప్పనైన స్థితిలో ఉంటారు. కాబట్టి సమయానికి విలువ ఇవ్వాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సార్లు ఏదైతే 4 గోడల మధ్యలో మనకు బోధించారో ఇంటికి వెళ్ళి బుద్ధిగా చదువుకోవాలి. కానీ ఈడియట్ బాక్స్ ఉంటుందే, ఏంటిది ఈడియట్ బాక్స్? ఈడియట్ బాక్స్ టీవీ. ఈడియట్ బాక్స్ అంటే టీవీ. ఈడియట్ బాక్స్ అంటే ఇంకోటి, ఇంకా ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి ఇంకొకటి ఏంటిది? ఫోన్. అత్యంత భయానకంగా మన యొక్క ఆలోచనలను విషతుల్యం చేసి కల్మషం చేసి మనలో ఒక రకమైనటువంటి అన్య మనస్కంగా ఇష్టం లేకపోయినా అది మనం చూడడానికి చూసేటువంటి దుస్థితి వల్ల మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే మన ఫోన్లోకి వచ్చేటువంటి పరిస్థితి వల్ల ఉంది. కాబట్టి ఫోన్ వినియోగం, టీవీ వినియోగం తగ్గించి పుస్తకానికి మీరు మిత్రులుగా ఉండే ప్రయత్నం చేయండి. కాలాన్ని అప్పుడు నిజంగా అప్పుడు భావన అంటుంది, సార్ ఇది టెక్నాలజీ ఏరా, ఇది టెక్నాలజీ యుగం, నేను ఎక్కువగా టీవీలో నేను వార్తలు వింటాను, లేదా నేను సెల్ ఫోన్లో ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటున్నాను చెప్తాను. మంచిదే, కానీ దాన్ని ఎంత వినియోగించుకోవాలో అంతే వినియోగించుకోవాలనేటువంటిది ఆ సమర్థత ఈ వయస్సులో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి టీచర్స్ మనకి ఇచ్చేటువంటి నోట్స్ లేదా మనకి ఇచ్చేటువంటి హోంవర్క్ లేదా ఫాలో అప్ యాక్టివిటీ ఏమైనా ఉంటుందో దాన్ని మీరు వినియోగించుకొని బాగా చదవండి. అప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా అనుకున్న విధంగా రాణించగలుగుతారు. చేస్తారా చేయరా? కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఈ కాలం మీకు తెలుసా? ఇప్పుడు మళ్ళీసారి ముందు ఊపినట్టు ఊపగలుగుతామా? పోయిన కాలం వస్తుందా? తిరిగి వస్తుందా? కోట్లు ఇచ్చినా రాదు, కోట్ల రూపాయలు ఇచ్చినా వెళ్ళిన కాలం మళ్ళీ తిరిగి రాదు. కాలము నదులతో పోలుస్తారు. నది ఎప్పుడు ముందుకే పోతుంది, వెనకపోతుందా ముందుకు పోతుందా? ముందుకే పల్లాన్ని వైపు పరుగు తీస్తుంది, మళ్ళీ వెనకకి రమ్మంటే రాదు. కాబట్టి కాలం కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది. కరిగేటువంటి కాలంలో కాలానికి విలువ ఇచ్చి ఎవరైతే వినియోగించుకొని కాలాన్ని పక్కడ్బందీగా ప్రణాళికాబద్ధంగా వేసుకొని చదువుతారో, ముఖ్యంగా 10th క్లాస్. ఎక్కడున్న 10th? ఒకసారి చేతులు ఎత్తండి. 10th ఇంతమంది విద్యార్థులు 10th క్లాస్ చేతులు దించండి. వెరీ గుడ్. 4 పాఠశాలలో చదివేటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ ఒక్క స్కూల్లోనే ఉన్నారు. కొట్టూరు సప్పట్లు. కాబట్టి మీకు మార్నింగ్ స్టడీ అవర్స్ జరుగుతున్నాయా? ఈవినింగ్ స్టడీ అవర్స్ జరుగుతున్నాయా? అసలు స్టడీ అవర్స్ అవసరం ఏంట్రా? ఇంటికాడ మనం బుద్ధిగా చదువుకుంటే స్టడీ అవర్స్ అవసరమా? కాదు. కానీ టీచర్స్, మన ఉపాధ్యాయులు వాళ్ళ సొంత పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళ యొక్క సొంత పనులు వదిలిపెట్టి, నిజమే, అదేవిధంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత పనులు వదిలిపెట్టి ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఎంతో వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి వేరే ఉన్నా నా పిల్లల యొక్క భవిష్యత్తు, నా పిల్లలంటే నేను చదువు చెప్పేటువంటి నా విద్యార్థులే ప్రాథమిక లక్ష్యంగా బాగా చదవాలని ఉదయం వేళల్లో సాయంకాలం వేళల్లో మీకోసం సమయం వెచ్చించి చదవమంటున్నారు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఇప్పుడు చెప్పుండ్రి. ఇప్పుడు ఏదైనా సాధించడానికి మనం ఏంటి సాధించడంలో మనం తగ్గేదే. ఎవరికి? హైదరాబాద్ లో చదువుకునే వాడికి, ఎవరికంటే కరీంనగర్ లో చదువుకునే వాడికి, ఎవరికంటే కార్పొరేట్ స్కూల్లో చదువుకునే వాడికంటే, ఎవరికంటే గొప్ప గొప్ప అని XYZ వేసుకునేటువంటి మెడలో ఇట్లా నేను గర్వట్టం తెచ్చినందుకే రంగురంగుల ఈ మెడలో వేసుకునేటువంటి వాళ్ళకంటే కూడా జడిపిహెచ్ఎస్ వాంకిడి కాలంలో చదివేటువంటి మనం దేంట్లో తగ్గేది లే అని సాధించి చూపించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీకోసం సమయం మన టీచర్స్ ఇస్తున్నారా లేదా? చదవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? చదివి చూపిస్తామా లేదా? ఖచ్చితంగా చూపించాలి. హైదరాబాద్ లో చదువుకున్నాడు టాప్ వస్తే పెద్ద గొప్పేం కాదు. వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ ముందే చదువుకొని ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు. కరీంనగర్ లో చదివినాడు రాష్ట్రానికి టాప్ వస్తే పెద్ద గొప్పేం కాదు. వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ
అక్కడ అవకాశాలు, విద్యా అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. మనకి ఏసీ హాల్స్ ఉంటాయి, బయట డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. అదే మనం నిష్కల్మషమైన వాతావరణం, పచ్చని చెట్ల మధ్యలో హాయిగా శబ్దాలు లేనటువంటి, రణగొన శబ్దాలు లేనటువంటి తరగతి గదుల్లో హాయిగా చదివేటువంటి మనం వాళ్ళకంటే తక్కువనా ఎక్కువని చూపిద్దామా లేదా? సాధించి చూపించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? పక్క నమ్మొచ్చా? అయితే ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టు చూద్దాం. ఇంకొక 2 minutes మాట్లాడి క్లోజ్ చేస్తాం. ఎందుకంటే బుక్స్ ఉన్నాయి, ఎవరికి వస్తే చూడాలి. 10th క్లాస్ పిల్లలు సిద్ధంగా ఉండండి. 10th క్లాస్ వాళ్ళకి ఇవ్వమని చెప్పిన సార్లను 10th 9th వాళ్ళకు ఉన్నాయి, 6th 7th వాళ్ళకి ఇవి ఉన్నాయి, ఇంకా గిన్నె ఉన్నాయి 6th 7th వాళ్ళకి. రెడీగా ఉన్నాయి, వద్దా కావాలా? వెరీ గుడ్, మంచి విద్యార్థి, నాకు తెలుసు. సిద్ధమా మీరు? వినడానికి సిద్ధమా? ఆకలి వేస్తుందా? ఆకలి సమయం కంటే 5 నిమిషాల ముందే వదిలిపెడతా. 1 o'clock లోపే మిమ్మల్ని వదిలిపెడతా. రైట్, రైట్. ఈ పాఠశాలలో చదివినటువంటి మనం ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే, మనం ఇక్కడికి రావడానికంటే ముందే మనకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు లేదా ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు మన కోసం పూల బొకేతో ఆ ప్రధానమైనటువంటి ద్వారం కట్టించారు కదా, ఆ బెల్ బాటమ్, ఆ ఆర్చ్ కట్టించారు కదా. ఎవరు కట్టించారు అది? మన స్కూల్ టీచర్సేనా? రైట్, సపోర్ట్ కొట్టుర్రా. మరి ఏ స్కూల్కి లేదు కదా. అక్కడ నిలబడి ఇలా పూల బొకేలు పట్టుకొని వెల్కమ్ మేడం, వెల్కమ్ సార్ అని మిమ్మల్ని పిలిచే విధంగా మీరు గొప్పనైన స్థితికి ఎదుగుతారా లేదా? ఎదగాలి. ఎదగడంలో గుర్తుపెట్టుకోండి, గొప్ప ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని లేదు. ఒక ఎమ్మెల్యే వచ్చింది అనుకోండి, అందరు లేదు దొరుకుతారు కదా. చెప్పురా నాయన, చదువుకున్నటువంటి మేధావులే, చదువుకున్నటువంటి నాణ్యమైనటువంటి ఆలోచనలు, క్వాలిటీ థాట్స్ ఉన్నటువంటి మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులే రాజకీయంలోకి రావాలి. ఎవడో గోసి కట్టుకున్నాడు, ఎవడో చదువు రానోడు, ఎవడో అభివృద్ధిని కాంక్షించినోడు, అందినంత దోచుకోవాలనేటువంటి స్వార్థపరుడు రాజకీయంలోకి రావద్దు. ఎవరు రావాలి? మేధావులు రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి. మీరు భవిష్యత్తులో ఉద్యోగం రాకపోయినా భయపడకండి, రాజకీయంలోకి వస్తారా? రారా? రాజకీయంలో రావాలంటే సార్ ఎమ్మెల్యే ఒకరు ఉంటారు, మాకెక్కడ అనకండి. సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు. ఒక వాడకట్టును నీవు కాంక్షించిన విధంగా, నీ ఆశయాలకు అనుగుణంగా నీ యొక్క అభివృద్ధిని ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేయవచ్చు. నీ ఆశయం గొప్పదైతే, నీ ఆలోచన ఉన్నతమైతే, వినబడుతుందా? లాస్ట్ మిత్రమా, ఒప్పుకుంటారనే మాట్లాడలే. రేపు మీరు మంచి ఉద్యోగం పొందకపోయినా భయపడకండి. రానున్న రోజుల్లో ఈ మీ వాడకట్టును గాని, గ్రామాన్ని గాని, మండలాన్ని గాని, జిల్లాను గాని, కాదు రాష్ట్రాన్నే గాని ఏలటానికి ఏలుతారా లేదా? చెప్పురా నాయనా. దోచుకోవడానికా? అభివృద్ధి చేయడానికి. అర్థమవుతుందా? కాబట్టి కల్మషం లేనటువంటి, కలుషిత ఆలోచన లేనటువంటి రాజకీయాన్ని సృష్టించడానికి రాజకీయంలోకి రండి. సార్ ఇప్పుడు 10th క్లాస్ మాకెందుకు చెప్తున్నారంటారా? ఇప్పుడు మీ మెదడులోకి వచ్చి చేరితే, మీ మస్తిష్కంలో వచ్చి చేరితే రేపు ఆ దిశగా మీరు వెళ్తారు. అందుకే గర్ల్స్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 33.33% ఉంటుంది. 33.33% రిజర్వేషన్ ఉంది. తెలుసా మీకు? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అర్థమవుతుందా? పంచాయతీరాజ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందులో ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉంటాయి? గర్ల్స్, ఉమెన్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను తక్కువ చేయట్లేను, మీ అవకాశాలను మీరు అందిపుచ్చుకోవాలి. పేరు మీదైతుంది. పరిపాలించోడు ఇక్కడ వచ్చి, నీ పేరేం పేరు? పావని నరేష్ రెడ్డి వచ్చి మైకు పట్టుకొని పావని సైన్స్ కూర్చుంటుంది. రాజకీయం అవసరం. అప్పుడు
రాజకీయం మనం చేయాలి. అంటే రాజనీతికితో కూడినటువంటి మంచి ఆలోచనతో కూడినటువంటి, అర్థమవుతుందా? అలాంటి రాజకీయాలు చేయాలి. చేస్తారా లేదా? రాజకీయంలోకి రమ్మని చెప్తున్నాను. వస్తారా లేదా? వాంకిడి స్కూల్ కేంద్రంగానే మీరు ఇక్కడికి వెళ్ళి విజయోత్సవ ర్యాలీలో మీరు వెళ్తారా లేదా? వెళ్ళాలి. అప్పుడు మీ తల్లిదండ్రులు గొప్పగా కొడుకు అంటే మారురా అని భుజాన్ని సరుచుకోవాలి. తగ్గేదేలా ఏంటి నిజమా కాదా? అదేవిధంగా రాజకీయం తర్వాత గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్తే ఆటోగ్రాఫ్ ప్లీజ్ సంతకం ఉంటుంది. చూసినా ఇక సంతకం గ్రీన్ పెన్ పెట్టి మీరు సంతకం చేయగలిగేటువంటి గొప్ప ఆఫీసర్స్ కావాలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటారు. మీ సంతకము ఒక శిలాశాస్త్రాలు రాసే విధంగా కావాలి. అర్థమవుతుందా? మీరు ఒక సంతకం చేస్తే దానికి మళ్ళీ తిరుగులేదు, అంతే. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అలాంటి స్థితికి మీరు ఎదగాలి. నెంబర్ 1, మీరు చదువుకున్న పాఠశాలకి చీఫ్ గెస్ట్గా రావాలి. మీకు చెప్పిన సార్లే వెల్కమ్ మేడం, వెల్కమ్ సార్ అని చెప్పాలి. నెంబర్ 2, మీరు ఏం చేయాలి? సంతకం చేస్తే అది శిలాశాసనం కావాలి. అర్థమవుతుందా? అంటే గొప్పనైనటువంటి పాలసీ మేకర్స్ తయారవ్వాలి. విధానపరమైన నిర్ణయాలు చేసేటువంటి గొప్ప స్థితులు ఉండాలి. కమిషనర్స్గా, కలెక్టర్లుగా, అదేవిధంగా ఎస్పీలుగా, జిల్లాకు ఉన్నతమైన స్థితిలో ఆఫీసర్స్ కావాలి. అవుతారా లేదా? నిజంగా అవుతారా లేదా? అయిన తర్వాత అందరిని మర్చిపోతామా లేదా? మర్చిపోతారా లేదా? ఎవరిని మర్చిపోరు చెప్పండి? అమ్మా నాన్నను మర్చిపోకూడదు, గురువులను మర్చిపోకూడదు. చదువుకున్న తర్వాత గొప్పనైన స్థితికి కిందున్న నా మిత్రుడిని చూసినాడు మాకు ఎవడో తెలియదు అనుకుంటా వదిలిపెట్టద్దు. మిత్రులను మర్చిపోకూడదు. మనం సహాయం ఎవరైతే పొందుతున్నామో, మనం సహాయం ఎవరినైతే దగ్గర నుంచి అయితే పొందామో వాళ్ళందరినీ కూడా మనం మర్చిపోకూడదు. మర్చిపోతామా? మర్చిపోతే మనం చదువుకున్న దానికి అర్థం లేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్లో మనం చదువుతున్నాం. ఫ్రీగా చదువుతున్నామా? డబ్బులు పెడుతున్నామా? అంటే ఎవరి డబ్బు? మనది. అంటే సమాజంది, ప్రజలది. అందుకే స్వామి వివేకానంద అంటాడు, ఏమంటాడంటే ఈ దేశంలో పేదరికం ఉండకూడదు, అందరూ హాయిగా 3 పూటల అన్నం తిని తృప్తిగా బతకాలని చెప్తాడు. కాబట్టి మనమందరం పేదల కష్టంతో, స్వామి వివేకానంద ఏమంటాడు? పేదల కష్టంతో, పేదల చెమటతో విద్యా బుద్ధులు గడించి, వినబడుతుందనే మాట్లాడేది? పేదల కష్టంతో, పేదల చెమటతో విద్యా బుద్ధులు గడించి వారి గురించి ఆలోచించకుండా స్వార్థంతో మనది మనమే ఎదిగి మనకు మనమే కోట్లు సంపాదించుకొని డబ్బా మీద డబ్బా బంగ్లాలు కట్టి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేసి భూములు కొనుక్కొని సంపాదిస్తే గొప్పవాళ్ళం అవుతామా? వాళ్ళను స్వామి వివేకానంద ఏమంటాడంటే వాళ్ళను దేశద్రోహులతో సమానం చెప్తాడు. పేదల కష్టంతో, పేదల చెమటతో విద్యాబుద్ధులు గడించి, మీరందరూ ఫ్రీగా చదువుకుంటున్నారంటే సమాజం నుంచి. కాబట్టి మనం సమాజానికి రేపు ఏమన్నా ఇవ్వాలా వద్దా? ఇవ్వాలంటే మన గొప్ప స్థితిలో ఉండాలా వద్దా? మన ఆలోచనలు సక్రమంగా ఉండాలా వద్దా? తల్లిదండ్రులు చెప్పింది వింటామా వద్దా? వినాలి. ఏ స్థితిలో ఉన్నా వినాలి. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా, అలాంటివి ఆలోచనలు కానీ ఆ పరిధిలో మనకు ఉండకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. 10th క్లాస్ రమేష్ అనేటోడు బాగా చదువుతాడు క్లాసులో, వాడికి ఎక్కువ మార్కులు వస్తాయి. వాళ్ళు చూస్తే నాకు కోపం వస్తాయి. ఒకడు అంటాడు వినోద్ అనేటోడు, ఆయనకి నాలెడ్జ్ ఒకసారి వింటేనే చదువు వస్తుంది కాబట్టి వాడు జీనియస్గా ఉన్నాడు. వినోద్ అనేటోడు 4 సార్లు చదివితే వస్తుంది. నీకు 4 సార్లు చదివితే వస్తుందని రమేష్ మీద కోప్పడితే నీకు చదువు వస్తుందా? మనం ఏం చేయాలి? చదవాలి, కష్టపడాలి. ఎప్పటి వరకు? మనకొచ్చే వరకు, సాధించే వరకు. మీరు గుర్తుపెట్టుకోండి, కష్టపడ్డవాడు, నిజాయితీగా కష్టపడ్డవాడు చరిత్రలో ఓడిన దాఖలాలే లేవు. ఇంకొక విషయం చెప్తా, రమేష్ అనే జీనియస్ మేబీ ఓడిపోవచ్చు, ఒక్కొక్కసారి పొరపాటున ఓడిపోవచ్చు నిర్లక్ష్యం వల్ల. కానీ వినోద్ అనే వెనుకబడిన విద్యార్థి కష్టపడి బాగా చదివితే ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది?
క్లాస్ రూమ్లో 10 మంది ఉంటే 10 మంది యొక్క ప్రతిభ ఒకే విధంగా ఉంటుందా? అలాని వాళ్ళ మీద మనం కోపగించుకుంటామా? ప్రయత్నం చేద్దాం. గెలిచేంత వరకా? కాదు. ఒంట్లో సత్వం ఉన్నంత వరకు, రక్తం ఎరుపుగా ఉన్నంత వరకు. ఎప్పుడు ఎరుపుగా ఉంటుంది? ప్రాణం ఉన్నంత వరకు. శ్వాసక్రియ జరుగుతుంది కదా, రెస్పిరేటరీ సిస్టమ్. శ్వాసక్రియ జరిగితేనే బ్లడ్ రెడ్గా ఉంటుంది, లేకపోతే బ్లడ్ బ్లాక్ కలర్కి మారిపోతుంది. అవునా కాదా? కాబట్టి చివరి వరకు, తుది శ్వాస వరకు మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి, గెలవాలి. 10th క్లాస్ పాస్ అయితే మొత్తం జీవితం అంతా గెలిచినట్టేనా? మళ్ళీ ఇంటర్మీడియట్ రెడీగా ఉంటుంది. ఇంటర్మీడియట్ టాప్ వస్తే గెలిచినట్టేనా? మళ్ళీ డిగ్రీ రెడీ ఉంటుంది, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రెడీ ఉంటాయి. గెలుపు అనేది మనము నడిచే మార్గంలో ఒక్కొక్కటిగా అంది వచ్చేటువంటి అవకాశాలను మనం ఏ విధంగా మార్చుకోవాలి? పునాది మెట్టుగా మార్చుకోవాలి. ఆకాశ సౌధాలు నిర్మించుకుందామా? ఒక్క విజయమేనా? కాదు. జీవితం అంటే నిరంతర జయాల మేళవింపు. నడిచే మార్గంలో హాయిగా మెత్తగా నడిపే పూల మార్పు ఉండదు. రోడ్డు మీద నడిస్తే బండరాలు తగులుతాయి. బండరాలు కాళ్ళకు తగిలి నడక ఆపేస్తామా? కాబట్టి చదువుకునే సమయంలో మనని ఇబ్బంది పెట్టే అనేకమైనటువంటి సవాళ్ళు, ఆరోగ్య సమస్యలే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, తల్లిదండ్రుల కలహాలే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, అవి ఏవి కూడా మీ చదువుకు ఆటంకం కానివ్వకూడదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మీకు బాగా ఇష్టమైన, ఎవరైనా ఒకరు చెప్పండి, మీకు బాగా ఇష్టమైన టీచర్ పేరు ఒకరు నిలబడి తగ్గిమని చెప్పండి. సార్ పేరు కానీ టీచర్ పేరు? రమణదేవి టీచర్. రారా, నీ పేరే పేరా? అజయ్. తీసుకోండి. రమాదేవి టీచర్ ఎక్కడ ఉన్నారు సార్? ఎక్కడ ఉన్నారు టీచర్? ట్రైనింగ్కి వెళ్ళారు. ఓకే, ఎందుకు ఇష్టం నీకు? మంచిగా చదువు చెప్తుంది. సపోర్ట్. వెరీ గుడ్ బాయ్. అందరికి రమాదేవి టీచర్ ఇష్టం అని ఉండదు. కొంతమందికి మ్యాథ్స్ టీచర్ ఇష్టం. ఎందుకు? ఇమీడియట్ గా ఒక ప్రాబ్లం కు సొల్యూషన్ చూపిస్తాడు. కొంతమందికి తెలుగు టీచర్, తెలుగు సార్ ఇష్టం. ఎందుకు? పద్యాలు బాగా తేనెతో మంచిగా పెట్టినట్టు విద్య హాయిగా తేనెలకే భాష చెప్తారు. కొంతమందికి హిందీ బాగా ఇష్టం, రాష్ట్ర భాష కాబట్టి. కొంతమందికి సైన్స్ టీచర్ ఇష్టం, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తారు. మొక్కలు ఆకుపచ్చగా ఎందుకు ఉన్నాయంటే హరితరేణు ఉన్నాయి, కిరణ్ సమీకరణ జరుగుతుంది. ఒక్కొక్కరకు ఒక్కో టీచర్ ఇష్టం. అర్థమవుతుందా కదా? కాబట్టి మీకు నచ్చిన టీచర్తో మీరు ఏం చేయాలి? మీకున్న సమస్యలు చెప్పుకుంటే, మీకు క్లాస్ రూమ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వివరిస్తే మీకు సరైన పరిష్కారం చూపిస్తుంది. మీ లోపల దాచుకుంటే ఎవరికి తెలియదు. కొంతకాలం తర్వాత అది మన మీద బాగా ప్రెజర్ అవుతుంది, బడి మానేయాలనిపిస్తుంది. అర్థమవుతుందా? లేకపోతే ఇంకేదో తప్పించాలనిపిస్తుంది. బడి పేరు చెప్పి బడికి రాకుండా బయట తిరగాలనిపిస్తుంది. ఇద్దరు మిత్రులు ఇంతకుముందు మనకు గడపడ్డట్టు. కాబట్టి బడి కోసం వచ్చే విద్యార్థులు ఎక్కడికి రావాలి? బడికే రావాలి. బయట కనబడకూడదు, సమయానికి రావాలి. మంచి విద్యార్థి యొక్క లక్షణం మిత్రమా, మంచి విద్యార్థి యొక్క లక్షణం వెరీ గుడ్. సమయానికి బడికి రావాలి. దీన్నే మనం ఏమంటాం అంటే పంక్చువాలిటీ అంటాం. సమయానికి బడికి రావడం సరి అయిన లక్షణం, మంచి విద్యార్థి లక్షణం. అవునా కాదా? కాబట్టి సమయానికి రావాలి, పంక్చువల్గా ఉండాలి. మంచి విద్యార్థి లక్షణం ఇంకొకటి ఎవరైనా చెప్తారా? డిసిప్లిన్. వెరీ గుడ్. నువ్వు మంచి డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. ఏ శిక్షణ? క్రమశిక్షణ. ఇంకొక 5 పుస్తకాలు ఉన్నాయి, ధనాధన్ రెడీగా ఉండండి. క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఈ క్రమశిక్షణ మిమ్మల్ని 1,00,000 మందిలో ఉన్న ఏంటి 1,00,000 మొక్కల్లో ఉన్న గంధపు మొక్క ఏ విధంగా అయితే సువాసన
మంచి సువాసన పరిమళాన్ని వెదజల్లి కోట్ల మందిలో, లక్ష మందిలో ఉన్న విద్యార్థి యొక్క క్రమశిక్షణ వల్ల మంచి గుర్తింపు పొందగలుగుతారు. ఏ స్థాయిలో అయినా, ప్రైమరీ కానీ, హై స్కూల్ లెవెల్లో కానీ, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, లేదా మీరు చేసే ఉద్యోగంలో అయినా డిసిప్లైన్. అందుకే పానుగంటి లక్ష్మీ నరసింహ అంటాడు, వెదవది చదువెవడికి కావాలి, ఏమి కావాలంటాడు? భయం నేర్పాలంటాడు. భయం మీన్స్ డిసిప్లైన్. భయం అంటే ఇక్కడ డిసిప్లైన్. డిసిప్లైన్ నేర్పాలి. మీరు డిసిప్లైన్ గా ఉంటే ఇక్కడ ఇదే డిసిప్లైన్ ఇంటి దగ్గర ఫాలో అవుతారు, ఇదే డిసిప్లైన్ మీ భవిష్యత్తులో ఫాలో అవుతారు. మీ ఇంటి దగ్గర పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇస్తారు, పేరెంట్స్ యొక్క పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇస్తారు. ఈ ముసలి వాళ్ళు ఉన్నారే, ఎప్పుడు చచ్చిపోతారో ఏమో, ఎందుకు బతికిందో ఏమి ముసలి. ఇంటికాడ అమ్మ తింటది, ఇంటికాడ నాన్న తింటాడు, ముసలోడు ఇంకెంత రోజులు బతుకుతాడు, అన్నింటికి అంకాలు పెడతాడండి. దయచేసి గుర్తు పెట్టుకోండి, వాళ్ళు లేనిది మన అమ్మా నాన్నలు లేదు, మన అమ్మా నాన్నలు లేనిది. కాబట్టి మనం ముసలి వాళ్ళకు ఆధారభూతం కావాలి, ఒక చేతి కర్ర కావాలి నడిస్తే. అర్థమవుతుందా? ఏదైనా తినడానికి ముసలి వాళ్ళకు బాగా కోరికలు ఉంటాయి. చిన్నపిల్లలకు బఠానీలు తినాలని, శనగ తినాలని, ఏదో పూస తినాలని, అప్పాలు తినాలని ఉంటుంది. ఉంటుందా? ఉండదా? అలా మీ ఇంట్లో ఉన్నటువంటి తాతమ్మలకు కానీ, నానమ్మలకు కానీ ఏం చేయాలి? అవి తీసుకొచ్చి ప్రేమగా ఇవ్వాలి. అందరి ముందు కాదు, దాచి పెట్టియాలి.